ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశము, నీవు విశ్వాసములో నిలిచి ఉన్నావా? నీవు విశ్వాసములో నిలిచి ఉన్నావా అనే అంశమును గురించి ఈరోజు మనము దేవుని మాటలు విందాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో విశ్వాసమును గూర్చి అనేక సందర్భాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. విశ్వాసం అనేటువంటిది ప్రతి మనిషికి తప్పనిసరిగా, ప్రతి క్రైస్తవునికి తప్పనిసరిగా ఉండవలసినటువంటి అంశం, ఉండవలసినటువంటి విషయం కూడా. కాబట్టి విశ్వాసం మనలో లేకపోతే మన జీవితాలలో అద్భుతాలను మనం చూడలేం. ఏం చూడలేం? అద్భుతాలు చూడలేం. విశ్వాసం లేకపోతే అద్భుతాలు మనం చూడలేం. మనలో ఉండే అవిశ్వాసమును బట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో రకాలైన బాధలు, శ్రమలు, కష్టాలు, దుఃఖము, వేదన, రోగములు, ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా మన కుటుంబాలను ఎంతగానో బాధ పెడతా ఉన్నాయి. మన కుటుంబాలు బాధలకు గురవుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, మనము దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము నిలుపకపోవటమే. విశ్వాసములో చాలా రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరిలో ఒక రకమైన విశ్వాసము పరిశుద్ధమైన దైవ గ్రంథములో మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక రకమైన విశ్వాసాన్ని కనపరిచి వారి భక్తి జీవితాన్ని చాటి చెప్పుకున్నారు. వారి విశ్వాసమును బట్టి అద్భుతమైన కార్యాలు దేవుని నుండి పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గూర్చి ఓ అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన సువార్త పరిచర్య అన్ని సంవత్సరాలు చేసి అన్ని సంఘాలను కట్టి దేవుని కొరకు ఆయన చివరిగా ఒక మాట పలికిన మాట ఏంటంటే, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఈ మాట, అద్భుతమైనటువంటి మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఈ పదం ఎక్కువగా మనము సమాధుల మీద రాస్తూ ఉంటాం. ఎక్కడ చనిపోయి సమాధి కట్టిన తర్వాత సమాధి మీద ఈ మాట రాస్తూ ఉంటాం. ఏమని? నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. అంటే క్రైస్తవుడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. తనకున్నటువంటి విశ్వాసాన్ని అపోస్తలుడైన పౌలు గారు కాపాడుకున్నారు. ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు, నేనెక్కడ పడిపోలేదు, అవిశ్వాసిని కాలేదు, లోకములో కలిసిపోలేదు, పాపములో పడిపోలేదు. ఒక్కసారి ప్రభువు నమ్మిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఇక దేవుని కొరకు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతికాడు. వెనక్కి తిరిగి చూడలేదు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, రోగం వచ్చింది, అనేక పర్యాయములు, 1 తక్కువ 40 దెబ్బలు, 5-6 పర్యాయములు అపోస్తలుడైన పౌలు గారు దెబ్బలు తిన్నాడు. నదుల వలన ఆపదలు ఎదురయ్యాయి, ప్రయాణాల వలన ఆపదలు ఎదురయ్యాయి, అధికారుల వలన ఆపదలు ఎదురయ్యాయి, ప్రజల వలన ఆపదలు ఎదురయ్యాయి. ఎన్ని ఎదురైనప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు గారు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతికినటువంటి అద్భుతమైన అపోస్తలులందరిలో అపోస్తలుడైన పౌలు గారు పరిచర్య చాలా గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈనాడు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే మనలో ఎంతో కొంత విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగాం. అదే పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెబుతున్న మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో చెబుతున్న మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని చెప్తాడు పౌలు గారు. ఏమంట?
విశ్వాసము ద్వారా కృపచేత మనము రక్షించబడ్డాం. కాబట్టి యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారి జీవితాల్లో అద్భుతాలను వారు చూస్తారు. నామకార్థమైనటువంటి క్రైస్తవులు వారు ఎలాంటి అద్భుతాలు వారి జీవితాల్లో జరగవు. నామకార్థమైన భక్తి అది విశ్వాసంతో పోల్చడానికి వీలు లేదు. నామకార్థమైన భక్తి పరులు వస్తుంటారు పోతుంటారు, ఏ మేలు పొందుకోలేరు, ఏ ఆశీర్వాదం పొందుకోలేరు. ఇంకా బాధపడుతూ, అయ్యో నా బాధలు పోలేదు సార్, నా కష్టాలు పోలేదు సార్, నా దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, నాకు సమస్యలు ఎప్పుడు పోతాయో ప్రార్థన చేయండి అని ఏడుస్తూ బాధపడుతున్నటువంటి అనేక కుటుంబాలు ఈ దినాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసము కలిగిన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటారో వారి జీవితాల్లో స్వస్థతలు జరుగుతాయి. ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో దేవుడు వారి విశ్వాసమును బట్టి వారి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాసమును గూర్చి దేవుడు అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆ ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ ప్రజల్లో ఉండే విశ్వాసాన్ని యేసు ప్రభు పరీక్ష చేస్తూ వచ్చాడు. అంటే దేవుడు మనల్ని విశ్వాస పరీక్షలో నిలబెడతాడు. మనలో ఎంత విశ్వాసం ఉందో మనల్ని, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన. ఒకరోజు ఆయన ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమెలో ఎంత విశ్వాసం ఉందో ప్రభువు చూడాలని ఆమెను పరిశోధిస్తున్నాడు. ఏంటి అంటే ఆమె ఒక పెద్ద సమస్యతో వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి ఆయన బాగు చేస్తాడు అన్న విశ్వాసము ఆమెలో బలంగా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువు ఆమె విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు. ఏంటి ఆమె పరీక్ష అంటే, ఆమె కుమార్తెకు దయ్యం పట్టిందంట. ఏం పట్టింది? ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ, ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది. ఆ దయ్యము వదిలిపోవట్లేదు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది. ఏం చేసినా ఆ దయ్యం మాత్రము ఆమె కుమార్తెలో నుంచి బయటికి వెళ్ళిపోవడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఊరిలో యేసు ప్రభు వచ్చాడని తెలుసుకొని ఆ నోట ఈ నోట విని యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా కుమార్తెలో దయ్యం పోతుంది అని చెప్పేసి తల్లి ఒక్కతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎవరు ఆమె? ఒక యూదురాలు కాదు. ఆమె సురోఫెనికయ వంశమందు పుట్టినటువంటి గ్రీసు దేశస్తురాలు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు ఆ స్త్రీ? సురోఫెనికయ వంశమునందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. అంటే ఒక అన్యురాలు, యూదురాలు కాదు, ప్రభువు నమ్మిన వ్యక్తి కాదు, ఆరాధన చేసే వ్యక్తి కాదు, దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తి కాదు. కానీ ఆమె సురోఫెనిక ఒక అన్యురాలైనప్పటికీ యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య నా కుమార్తెలో ఉండే దయ్యాన్ని వెళ్ళకొడతాడన్నటువంటి ఒక గొప్ప ఆశ, నిరీక్షణ ఆమె యేసు ప్రభునందు ఉంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మనం కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? యేసయ్య దగ్గరికి రావాలి. మనకు రోగం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? యేసయ్య దగ్గరికి పోవాలి. మనకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తాం. ఆ స్త్రీ ఏం చేసిందంట చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 26 నుంచి 30 వచనాల వరకు వ్రాయబడి ఉంది. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా
అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పెను. ఏమంటుంది? ప్రభువు ఆమెకుండే సమస్య చెప్పింది, వాళ్ళ కుమార్తెలో ఉండే దయ్యమును గురించి చెప్పింది. ప్రభువు ఏమంటున్నాడు? అమ్మా, నువ్వైతే వచ్చావు మంచిదే, కానీ ముందుగా నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ సంగతి అయిన తర్వాత నీ సంగతి చూస్తా అన్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది? సరలే ప్రభువా అని పక్కకు వెళ్ళిపోలేదు. ఆమె విశ్వాసము ఎలా మారిపోయింది హృదయంలో అంటే, యేసు ప్రభువును పట్టుదలతో కూడినటువంటి విశ్వాసము ఆమె హృదయంలో ఉంది. ఎలాంటి విశ్వాసం ఉంది? పట్టుదలతో కూడిన విశ్వాసము ఆమెలో ఉందా లేదా అని ప్రభువు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రభువు అన్నాడు, అమ్మ నువ్వు పక్కకు వెళ్ళిపో, ముందు నా పిల్లల సంగతి ఆలోచన చేయాలి, తర్వాత నీ సంగతి చూస్తా అన్నాడు. కానీ ఆమె మాత్రం ఏమంటుంది? అయ్యా, పిల్లలు తినగా పడినటువంటి బల్ల కింద పడేటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా, కాబట్టి నువ్వు నాకు మాత్రం నా ఇంట్లో అద్భుతం చేయాల్సిందే అని పట్టుదలతో కూడిన విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చింది. అడుగుతా ఉంది, వేడుకుంటా ఉంది, ప్రభువును బ్రతిమాలుతా ఉంది. ప్రియులారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువు అద్భుతం చేస్తాడని పట్టుదలతో విశ్వాసము కలిగి మనము ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయముగా నా దేవుడు మనకు విజయం ఇస్తాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. తర్వాత 29వ వచనం చూడండి. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున దయ్యము నీ కుమార్తెను వదిలిపోయేనని ఆమెతో చెప్పెను. మరొకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని ప్రభువు పరీక్ష చేస్తా ఉన్నాడు. ఎలాంటి విశ్వాసం ఉందో ఈమెలో? వెళ్ళిపోతుందా? పట్టుదల కలిగిన విశ్వాసం ఉందా అని ప్రభువు ఆమెను పరిశీలన చేయగా ఆమెలో పట్టుదల కలిగిన విశ్వాసము ప్రభువుకు అర్థమైంది. ఈమె వెళ్ళిపోయే స్త్రీ కాదు, ఈమెలో పట్టుదలతో కూడిన విశ్వాసం ఉంది. అంటే విశ్వాసములో ఒక మనిషికి పట్టుదల ఉండాలి. పట్టుదల లేని విశ్వాసము మనము ఫెయిల్ అయిపోతాం. పట్టుదల లేకపోతే వెనుదిరిగిపోతాం. ఆమెకు పట్టుదల లేకపోతే ఆమె కుమార్తెలో దయ్యం పోయేది కాదు. కానీ ఆమె ఏమేం చెప్తుందంటే పట్టుదలతో కూడిన విశ్వాసంతో వెంటనే అందుకు ఆయన ఈ మాట చెప్పినందున దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినని ఆమెతో చెప్పాడు. ఇక దయ్యం బట్టి ఉన్నటువంటి కూతురు దగ్గరికి ప్రభు ఏం వెళ్ళలేదు. అక్కడికి తల్లి వచ్చింది, తన కుమార్తెలో దయ్యం ఉంది, దాన్ని వెళ్ళగొట్టు అని ప్రభువును వేడుకోవడానికి వచ్చింది. ప్రభువు కూడా ఏం చేశాడు? ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆయన ఉన్న చోటు నుంచి ఆయన నోరు తెరిచి ఆయన నోటిలో నుంచి వచ్చినటువంటి ఆ మాట ఆమె ఇంటి దగ్గర ఉన్నటువంటి కుమార్తెలో ఉండే దయ్యము వెళ్ళిపోయింది. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ఎక్కడో ఉన్నాడు, కుమార్తె ఇంటి దగ్గర ఉంది. ప్రభువు తల్లి యొక్క పట్టుదలతో కూడిన విశ్వాసమును బట్టి నీ కుమార్తెలో దయ్యము వెళ్ళిపోయింది అని చెప్పగానే ఆమె ఏం చేసింది? ఇది నిజమో కాదో అన్నట్లుగా 30వ వచనం చూడండి. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతం జరిగింది. దేవుని మహాచర్యమైన కార్యం ఆమె యొక్క పట్టుదలతో కూడిన విశ్వాసము ద్వారా తన కుటుంబంలో అద్భుతాన్ని సాధించుకోగలిగింది. ఈనాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎలాంటి సమస్య చేత నువ్వు బాధపడుతున్నావో, ఎలాంటి రోగము చేత నువ్వు బాధపడుతున్నావో, ఎలాంటి సమస్యలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో, వేదనకరమైన పరిస్థితులు నీ జీవితాన్ని బాధిస్తున్నాయేమో, పరిస్థితులు ఏవైనా ఈరోజు నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీ హృదయములో పట్టుదలతో కూడిన విశ్వాసము అద్భుత కార్యాలు చేయనుగాక. ఆమేన్.
ఆమేన్. పట్టుదలతో కూడిన ప్రార్థన నీకు అద్భుతమైన విజయాలను నా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒకసారి చేశాం, ఇక దేవుడు చేస్తాడులే అని పక్కన పెట్టలేదు. దేవుడు ఏ సమస్య మన ముందు పెట్టినా దాని కొరకు పట్టుదలతో విడవకుండా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు గత వారంలో దేవుడు అద్భుతం చేశాడు. మొత్తానికి భార్యాభర్తలు కలిశారు. సంతోషంతో ఈరోజు కృతజ్ఞతగా వారు మన సంఘానికి అంత విందు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. అంటే ఒక రోజులో ఇది జరగలేదు, ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థనలో జరిగింది కాదు. ఇది 3 సంపూర్ణ రాత్రి ప్రార్థనలో చేశాం. రాత్రంతా ప్రార్థనల్లో పేతురు కుటుంబం కొరకు ప్రార్థన చేశాం. తర్వాత శుక్రవారం ఉపవాస ప్రార్థనల్లో కూడా ఆ రోజు వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసి ఇక్కడ బయలుదేరాం. దేవా, ఈసారి నువ్వు విజయం ఇవ్వాలి, కుటుంబం కట్టబడాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యగా పట్టుదలతో 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు పట్టుదల గల ప్రార్థనలో అద్భుతమైన విజయాలు మన దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా అనేక సంవత్సరాల నుంచి నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి శోధనల చేత నీవు ఇబ్బంది పడుతూ ఉన్నా, బంధించబడి ఉన్నా, నా దేవుడు అద్భుతమైన విజయాల చేత పట్టుదలతో కూడిన విశ్వాసములో అద్భుతాలను నా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనిషిలో దేవుడు గమనించేది ఏంటంటే నీలో పట్టుదలతో కూడిన విశ్వాసం ఉందా లేదా అని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. కొంతమంది విశ్వాసంలో పడిపోయేవారు ఉంటారు, కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోయేవారు ఉంటారు. బాప్తిసం పొందుతారు కానీ ఇంకా విశ్వాసం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా మందికి నేను బాప్తిసాలు ఇచ్చాను, కొన్ని వందల మందికి బాప్తిసాలు ఇచ్చాను. ఇంచుమించు 600 మంది పైనే బాప్తిసాలు ఇచ్చాను. అందరు ఇక్కడోళ్ళు కాదు, కొంతమంది గిద్దలూరు, కొంతమంది బండి ఆత్మకూరు, కొంతమంది తర్వాత అనంతపురం జిల్లాలో తల్లిమడుగుల, ధర్మవరము, నామాల, తర్వాత ఇంకా ఇటుపక్కల సుంకేసుల, గూడూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఈ ప్రాంతాల నుంచి అనేక మంది ఈ స్థలానికి వచ్చి ఉపవాస ప్రార్థనలు చేసి కొన్ని వందల మంది బాప్తిసం పొందారు. దాదాపుగా మరి చాలా మంది సేవకులు తయారయ్యారు, సువార్థికులు తయారయ్యారు. అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద సేవకులుగా గొప్ప సంఘాల్లో సేవ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా రక్షించబడి బాప్తిసం పొందిన వారిలో కొంతమంది సేవకులయ్యారు, కొంతమంది సువార్థికులయ్యారు, కొంతమంది విశ్వాసములో బలంగా జీవిస్తున్నారు, కొంతమంది తాగుబోతులై తిరుగుబోతులై భ్రష్టులైపోయిన వారు కూడా ఉన్నారు. అంటే విశ్వాసములో నిలబడలేకపోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తారంటే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. నేను బాప్తిసం పొందాను, ఇక నా పని అయిపోయింది, ఇక నాకు దేవునికి ఏం సంబంధం లేదన్నట్లుగా కొంతమంది బాప్తిసాలు తీసుకుంటారు కానీ చర్చిలో వచ్చి కూర్చునే అలవాటే లేదు వాళ్ళకి. అంటే బాప్తిసం పొందారు కానీ దేవునికి వారికి మధ్య సంబంధం ఏమి లేదు, విశ్వాసం లేదు, భక్తి జీవితం లేదు, లోకస్తుల వలె బయట తిరుగుతూ ఉన్నారు. ప్రియులారా, భక్తిలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము కలిగిన వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు, పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ఒకదాని వెంట ఒకటి ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పట్టుదలతో కూడినటువంటి విశ్వాసము అద్భుతమైన విజయాలను తన పిల్లలకు దేవుడిస్తాడు. కాబట్టి మనలో ఏం కావాలని కోరుకుంటున్నాడు? పట్టుదలతో కూడిన విశ్వాసము మనలో కావాలి. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ రాజు గజనీ మహమ్మద్, ఆఫ్ఘనిస్తాన్ రాజు, ఆయన ఢిల్లీ కోట మీద దాదాపుగా 17 సార్లు దండయాత్ర చేశాడు. అంటే ఒకసారి దండయాత్ర చేశాడు, ఓడిపోయాడు, రెండోసారి దండయాత్ర చేశాడు, ఓడిపోయాడు, మూడోసారి దండయాత్ర చేసినాడు. మనమేమనుకుంటాం, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఓడిపోయామనుకో ఇంకేమనుకుంటాం,
ఇక శాతగానప్పుడు ఎందుకు ఊరుకుండొచ్చు కదా, అంటే మామూలుగా మనం మాట్లాడుకునే భాషలో అంటే శాతగానప్పుడు ఊరుకుండొచ్చు కదా. ఒకసారి ఓడిపోయాడు, 2 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 16 సార్లు, 17 సార్లు ఓడిపోయి పారిపోతూ ఒక గుహలోకి పోయినాడంట ఆయన తప్పించుకొని. 17వసారి ఆ గుహలోకి పోతే ఆ గుహలో ఒకటి అది సాలేడు పురుగు ఉంటుంది కదా, గూళ్ళు కడుతుంది కదా. ఆ గూడు కట్టడానికి ఆ సాలె పురుగు తిరుగుతా అది ఆ గూడు కట్టేటప్పుడు అది కింద పడిపోతుందంట, మరలా పోయి గూడు కడుతుందంట, కింద పడుతుందంట, మరలా గూడు కడుతుందంట, కింద పడుతుంద. అట్లా దాదాపుగా 20 సార్లు పైనే అది కింద పడి మీద పడి కింద పడి మీద పడి పైన పడి దాదాపుగా తన గూడు పూర్తయ్యేంత వరకు కూడా ఆ సాలెడు పురుగు కింద పడుతున్నా ఓడిపోతున్నా అది మరలా వెళ్ళి ఆ గూడు కట్టేది ఈయన కల్లారా చూసినాడు. అరే, ఒక చిన్న పురుగే పడిపోయినా మరలా వెళ్ళి అది గూడు ఎంత అందంగా కట్టుకుందో, నేను ఎన్నిసార్లు ఓడిపోయినా నాకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది అన్నటువంటి ఒక నిరీక్షణ కలిగి ఆ గజనీ మహమ్మద్ అనే రాజు ఢిల్లీ కోట మీద 18వసారి దండయాత్ర చేసి విజయాన్ని సాధించాడట. దేవునికి స్తోత్రం. అంటే 17 సార్లు ఓడిపోయినా వెనక్కి వెళ్ళిపోకుండా ఒక పురుగును చూసి బుద్ధి తెచ్చుకొని, ఇదే ఇంత కష్టపడితే నేనెందుకు ప్రయాసపడకూడదు, నేనెందుకు విజయం పొందకూడదు అని 18వసారి విజయం సాధించాడట. కాబట్టి మనం కూడా విశ్వాసములో ఒకరోజు ప్రార్థన చేశాం, ఒక నెల ప్రార్థన చేశాం, ఒక సంవత్సరం ప్రార్థన చేశాం, 2 సంవత్సరాలు ప్రార్థన చేశాం, 3 సంవత్సరాలు ప్రార్థన చేశాం. దేవుడు మనల్ని కరుణించలేదా, దేవుడు మన సమస్యలు తొలగించలేదని, దేవుడు మన కష్టాలు తీసివేయలేదని బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు ఎలా తీసేస్తాడో తెలుసా? నీలో పట్టుదల కలిగిన విశ్వాసం. పట్టుదల కలిగిన విశ్వాసము నీ జీవితంలో అద్భుత కార్యాలను చేస్తుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు తెచ్చుకున్న అబ్రహాము అనేక సంవత్సరాలు దేవుని అద్భుతం కొరకు ఎదురు చూశాడు. ఇంచుమించుగా దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, పట్టుదలతో కూడిన విశ్వాసము అబ్రహాములో చూసి అబ్రహాము జీవితాన్ని, కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుదలతో కూడినటువంటి విశ్వాసము విశ్వాసుల కుటుంబాలను అద్భుతాలతో నింపుతుంది. నా దేవుడు మన కుటుంబాలలో అద్భుతాలతో నింపునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని దేవుడు చాలా రకాలుగా పరిశీలిస్తాడు. కాబట్టి ఆ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలైన ఆ స్త్రీ విశ్వాసాన్ని, ఆమెలో ఎంత విశ్వాసం ఉందో ఆయన పరీక్ష చేశాడు. పరీక్షలో ఆమె గెలిచింది, దేవుని మేలులను పొందిన కుటుంబముగా మారిపోయింది. కాబట్టి దేవుడు ఇప్పుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ పరీక్షలో మనము పట్టుదలతో కూడిన విశ్వాసాన్ని మనము కలిగి ఉండి అద్భుతమైన దీవెనలు పొందుకోవటానికి దేవుని కొరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విశ్వాసము పరీక్ష చేయబడుతుందట. చూడండి, మొదటి పేతురు పత్రికలో పేతురు ఈ విశ్వాసం గురించి చెబుతాడు ఒక మాట. 1వ అధ్యాయం 7వ వచనములో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెబుతున్న ఈ విశ్వాసము బంగారు అగ్ని చేత పరీక్షించబడి శుద్ధ సువర్ణముగా ఎలా మార్చబడుతుందో, అలాగే ఒక విశ్వాస యొక్క విశ్వాసము దేవుని చేత పరీక్షించబడి ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు, ఘనత, మహిమ ఇవన్నీ కూడా కలగచేయటానికి
నీ విశ్వాస పట్టుదలతో కూడిన విశ్వాసములో ఈ అనుభవాలు నువ్వు పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏం విశ్వాసం ఉండాలి? విశ్వాసులలో పట్టుదలతో కూడిన విశ్వాసం ఉండాలి. తర్వాత మరొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. ఇక్కడ కూడా పేషెంట్ రాలే ప్రభు దగ్గరికి. ఇక్కడికి కూడా ఆ శతాధిపతి తన ఇంట్లో ఉండే దాసుడి యొక్క అనారోగ్య సమస్యను బట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు ఆ ఊరిలోకి వచ్చాడని యేసు ప్రభు దగ్గరికి ఆ శతాధిపతి వెళ్ళి తన దాసునికి ఉండే రోగమును గూర్చి ప్రభు దగ్గరకు వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, నేనంత భక్తిపరుణ్యేమీ కాదు, నిన్ను వెంబడించే శిష్యుని కూడా కాదు, నాకంత భక్తి లేదు, పరిశుద్ధుడమైన నీవు నా ఇంటిలోనికి వచ్చేంత యోగ్యత నాకు లేదు. అతనికి బయట హోదా ఉంది, పలుకుబడి ఉంది, శతాధిపతిగా పనిచేస్తున్నాడు, 100 మంది మీద అధికారిగా పనిచేస్తున్నాడు, అంత గొప్ప హోదా ఈ లోకంలో కలిగి ఉన్నాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి తన హోదాలన్నీ పక్కన పెట్టేశాడు, తనకుండేటువంటి స్థితిగతులు పక్కన పెట్టేశాడు. పరిశుద్ధుడైన యేసు ప్రభువును చూడగానే, పరిశుద్ధుడైనటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళగానే తనకున్నవన్నీ శూన్యమైపోయాయి. అందుకే అంటున్నాడు, నాకున్నవన్నీ అవి వేస్టే ఈ లోకానుసారంగా. ప్రభు దగ్గరికి రాగానే, దేవా, యేసయ్యా, నీవు నా ఇంటిలో అడుగు పెట్టుటకు నాకు యోగ్యత లేదు, అయితే నా ఇంట్లో ఒక సమస్య ఉంది, నా ఇంటికి పిలుచుకునేటువంటి యోగ్యుణ్ణి కాదు, నా ఇంట్లో ఉండే సమస్య, నా దాసుడు అనారోగ్యము చేత బాధపడుచున్నాడు, రోగము చేత ఇబ్బంది పడుతూ ఉన్నాడు, నీవు వాడిని బాగు చేయాలి అని ఆ శతాధిపతి యేసు ప్రభువును అడుగుతూ ఉన్నాడు. ఇందులో నాకు అర్థమైన విశ్వాసం ఏంటంటే, శతాధిపతిలో విధేయతతో కూడిన విశ్వాసం కనిపిస్తుంది. రెండవ విశ్వాసం ఏంటి? విధేయతతో కూడిన విశ్వాసం. ప్రభు దగ్గరికి ఒక విశ్వాసి వచ్చినప్పుడు విధేయతను కనపరచాలి, విధేయతతో ప్రభువుని అడగాలి. కొంతమంది ఏం చేస్తావా లేదా, ఎప్పుడు చేస్తావు, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి నీకు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనము అడిగే విధానంలో విధేయత దేవుడు చూస్తాడు, విధేయత దేవుడు చూస్తాడు. విధేయత లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, దేవునికి మనం విధేయత చూపకుండా ఎన్ని రాత్రులు ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థనలు చేసినా, మన జీవితాల్లో మేలులను మనం పొందలేం. ఈ శతాధిపతిలో యేసు ప్రభు కనిపించింది ఏంటంటే, విధేయతతో కూడిన విశ్వాసము ప్రభువు చూచాడు. తర్వాత వచనం చూడండి, 10వ వచనంలో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, యేసు ప్రభువునే ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసము ఆ శతాధిపతిలో యేసు ప్రభుకు అర్థమైంది. ఎవరిని ఆశ్చర్యపరిచిందంట? యేసు ప్రభువే ఆశ్చర్యపోయాడట. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి యేసు ప్రభువే ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప విశ్వాసం ఇతరులో ఉంది. అందుకే చూడండి, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీలలో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఒక మనిషి యేసు ప్రభు దగ్గరికి వచ్చి విధేయతతో కూడిన విశ్వాసాన్ని కనపరిచినప్పుడు యేసు ప్రభు ఆ శతాధిపతిని గురించి ఇచ్చిన సాక్ష్యము, స్టేట్మెంట్ ఏంటంటే, తన చుట్టూ ఉండే ప్రజల వైపు ఒకసారి చూసి, ఈ ఇజ్రాయేలు దేశంలో, ఇజ్రాయేలు ప్రజలలో ఈయనకున్నంత విశ్వాసము ఇంకా నేను ఎవరిలో చూడలేదన్నాడు. అంటే యేసు ప్రభు సాక్ష్యం చెప్పినాక దానికి తిరుగులేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ, నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకు భక్తి ఉంది, మేము ప్రార్థన చేస్తున్నాం, నీ వెంట తిరుగుతున్నాం అన్న, అక్కడ లాభం లేదు. ఇక
ప్రభువే చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వారిని నేను చూచి ఉండలేదు అని నిశ్చయముగా ప్రభు ఆ ప్రజల వైపు తిరిగి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, తర్వాత ఏం జరిగింది? 13వ వచనం చూడండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. శతాధిపతిలో ఉండే విధేయతతో కూడిన విశ్వాసము ప్రభువు చూచి, నీ దాసుడు స్వస్థత పొందునుగాక అని తన నోటి నుంచి వచ్చిన ఆ మాట వెలువడుతుంటేనే తన ఇంటి దగ్గర ఉన్నటువంటి దాసుడు రోగము నుంచి విడుదల పొందాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి రాకపోయినా ఎక్కడో శతాధిపతి విధేయతతో విశ్వాసముంచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువును బ్రతిమలాడి విధేయత కనపరిచిన ఆ శతాధిపతి యొక్క విశ్వాసమును ప్రభువు చూచాడు. తన ఇంటి దగ్గరే ఉండే దాసుడు బాగైపోయాడు. ఎట్లా బాగైపోయాడు? యేసు ప్రభు నోటు నుంచి మాట బయటికి రాగానే తన దాసునికి వెంటనే స్వస్థత కలిగింది. ఇక 3 వారాలు తిరగాల్సిన పని లేదు, 7 వారాలు తిరగాల్సిన పని లేదు, సంవత్సరాలు తిరగకుండానే దేవుడు ఆ శతాధిపతిని ఒక్క గడియలోనే బాగు చేసేసాడు. ఒక్క గడియలోనే అద్భుతం జరిగిపోయింది. ఇక ప్రభువు చెప్పాడు, ఇక నువ్వు వెళ్ళు, నీ విధేయతతో కూడిన విశ్వాసము ద్వారా నీవు అద్భుతాన్ని చూస్తావు. ప్రియులారా, బైబిల్లో చాలా మంది భక్తులు విశ్వాసము ద్వారా వారి జీవితాల్లో ఎన్నో మేలులను, అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను వారు పొందుకోగలిగారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము పట్టుదలతో కూడిన విశ్వాసం ఉండాలి. ఒకరోజు ప్రార్థన చేసి ఇంక ఇడిచిపెట్టడం కాదు, అది నెరవేరేంత వరకు మనము ప్రార్థన చేయాలి. పట్టుదలతో కూడిన విశ్వాసం కలిగిన వారు అలా పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవది విధేయతతో కూడిన విశ్వాసం. అంటే ఆ శతాధిపతిలో హోదా ఉన్నా, గౌరవ ప్రతిష్టలు ఉన్నా యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన్ను తాను తగ్గించుకుని విధేయతతో ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే ఆ శతాధిపతి ఇంట్లో దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక మూడవ విశ్వాసం ఏంటంటే మనలో బలమైన విశ్వాసం ఉండాలి. ఏముండాలి? బలమైన విశ్వాసం ఉండాలి. బలహీనమైన విశ్వాసాలు ఉండకూడదు. ఏ విశ్వాసాలు ఉండాలంట? బలమైన విశ్వాసాలు ఉండాలి. బలమైనటువంటి విశ్వాసం ఉండాలి. బలమైన విశ్వాసం ఉండేవాళ్ళు బలంగా గట్టిగా ప్రార్థన చేయాలి. మన యేసు ప్రార్థన చేసింది కదా ఇవాళ, అది బలమైన ప్రార్థనలు చేయగలగాలి. కొంతమంది ప్రార్థన చేస్తే వాళ్ళకే వినపడదు. ఎవరికి వినపడదు? వాళ్ళకే వినపడదు. ఇంకా పక్కన వాళ్ళకు ప్రభువుకి ఎట్లా వినపడుతుంది చెప్పండి? కొంతమంది ప్రార్థన చేయమంటే నాకు సిగ్గు అవుతుంది సార్ అంటారు. మరి సిగ్గు అయితే నీకు జవాబు ఎట్లా వస్తుంది? కొంతమంది ప్రార్థన చేయమంటే నాకు ఏడ వస్తుంది సార్, కూర్చోవడం పోవడం తప్ప ఇంకేం తెలియదు అంటారు. కాబట్టి ప్రార్థనలో దేవుడు మన ప్రార్థన ఆలకించే బలమైన విశ్వాసంతో కూడిన ప్రార్థన, అంటే విశ్వాసంలో బలము కలిగిన ప్రార్థన మనము చేయగలగాలి. చూడండి, మార్క్సు వార్తలో ఒక 10వ అధ్యాయం 51, 52 వచనాలు మనం చూద్దాం. యేసు, నేను నీకు ఏమ చేయగోరుచున్నానని వాడు అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రియులారా, ఇక్కడ త్రోవ పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడు ఎలా స్వస్థత పొందాడు? ఇక్కడ ప్రభువు స్వస్థపరిచిన కార్యం గురించి మనం చదివాం. ఎలా స్వస్థత పొందాడంటే, ప్రభు ఆ మార్గమున నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు.
ఏమని కేకలేస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. అంటే తాను వేసేటువంటి కేకలు బలంగా, గట్టిగా, బిగ్గరగా తన శరీరంలో ఉన్న బలాన్నంతా కూడగట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే మనము మన శక్తిని ఉపయోగించి మనం ప్రార్థన చేయాలి. మనలో ప్రార్థన చేస్తే శక్తి కాదు కదా, అసలు వినపడదు ప్రార్థన. కానీ ఆ గుడ్డివాడు యేసు ప్రభు ఈరోజు దాటి వెళ్ళిపోతే ఇక నా బ్రతుకంతా గుడ్డి బ్రతికే అనుకున్నాడు. ఈరోజు ప్రభు నన్ను దాటి వెళ్ళిపోతే నేను జీవితకాలము గుడ్డి బ్రతకాల్సిందే, అంధకారములో కొట్టుమిట్టాడాల్సిందే. కాబట్టి ఈరోజు నా ప్రభు ద్వారా నేను అద్భుతం పొందాలని తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. బలంగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆ కేకలు ఆ ప్రజలను దాటుకుంటూ గుడ్డివాణ్ణి దాటి వెళ్ళిన యేసు ప్రభు చెవుల్లోనికి వెళ్ళింది ఆ కేక. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ గుడ్డివాణి కేకలు యేసు ప్రభు చెవుల్లోనికి వెళ్ళాయో ప్రభు వెంటనే అక్కడ నిలిచి ఆయన ఆగిపోయాడని వాక్యం రాయబడి ఉంది. అంటే ఆ కేకలు చెవుల్లో పడగానే ప్రభు అక్కడ నిలిచిపోయాడు. ఆ గుడ్డివాడిని పిలిచాడు, వాడిని ముట్టి బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వేసేటువంటి కేక దేవుని చెవుల్లోనికి వెళితే అద్భుతం జరుగుతుంది. గుసగుస ప్రార్థనలు అవి ఎప్పుడో పర్సనల్గా ఉన్నప్పుడు లేదా ఎవరు లేనప్పుడు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఆయన చెవులకు చేరే కేకలు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయగలగాలి. అంటే విశ్వాసమును బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో బిగ్గరగా కేక వేశాడు ఆయన. ఈరోజు ఖచ్చితంగా నా ప్రభువు నా స్వరం వినాలి, నా మాట వినాలి, నాకు జవాబు కావాలి, నేను ఈ యొక్క గుడ్డితనము నుంచి విడుదల పొందాలి అని ఆశ కలిగి కేకలు వేశాడు. తన ఆశ తీరింది. తన బలమైన విశ్వాసము ద్వారా తన జీవితంలో అంధత్వాన్ని పోగొట్టుకున్నాడు. చూపు పొంది ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ అంధకారములో ఉన్నావో, ఏ చీకటిలో బ్రతుకుతున్నావో, ఏ పరిస్థితులు నిన్ను బాధిస్తూ ఉన్నాయో, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో, ఏ యొక్క అంధకార క్రియల చేత నీవు బంధించబడి ఉన్నావో, ఈరోజు నా ప్రభువు నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు దాటి వెళ్ళక ముందే నీ బలమైన విశ్వాసముతో కూడిన కేక ఆయన చెవుల్లోనికి వెళ్ళాలి. ఆయన నీకు విడుదల ఇవ్వాలి. ఆ రోజు గుడ్డివానికి విడుదల ఇచ్చినట్లుగా ఏ అంధకార క్రియలు నిన్ను నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న అద్భుతమైన విజయాన్ని నా దేవుడు నీ కుటుంబాలకిచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 3 విశ్వాసాల గురించి చెప్పారు. ఒకటి, పట్టుదలతో కూడిన విశ్వాసం మనలో ఉండాలి. రెండవది, విధేయతతో కూడిన విశ్వాసం ఉండాలి. మూడవది, బలమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఈ 3 లేకపోతే దేవుని నుండి మనము అద్భుతాలను అనుభవించలేము. కాబట్టి దేవుని అద్భుతాలు పొందటానికి మనం పరిశీలించే విశ్వాస పరీక్షలో మనం విజయాలు పొందుతూ మనం ముందుకు వెళ్ళాలి. అట్టి కృప దేవుడు మన సంఘ బిడ్డలకు, మన కుటుంబాలకు, మరి ఈ వర్తమానం వింటున్న మీకు, మీ కుటుంబాలకు మీ విశ్వాసమును బట్టి నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా దేవుడు మన విశ్వాసమును బట్టి అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకోబోతున్నాం. ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు రోగంలో ఉన్నారు, ఎవరు సమస్యల్లో ఉన్నారు, వేదనకరమైన పరిస్థితుల్లో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆశీర్వాదం లేక బాధపడుతున్నారు, నా ప్రభు నిశ్చయముగా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రార్థన. మహాగణుడవైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయనా మీకు స్తోత్రాలు. ప్రభువా, నాయనా మా విశ్వాసమును గురించి మీరు పరీక్షిస్తున్నారు.
నైనా ఈ యొక్క విశ్వాస పరీక్షలో మేము నైనా వెనుదిరిగిపోకుండా విశ్వాసమును కాపాడుకొనుటకు, విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలు పొందుటకు నాయన మమ్మను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలనని మీ వాక్యములో ఇచ్చిన హెచ్చరికను బట్టి నైనా మా ప్రియ బిడ్డలందరూ విశ్వాసములో నిలిచి నైనా ప్రతి కుటుంబము మీ యొక్క అద్భుతముల చేత నింపబడుటకు సహాయము దయచేసి మీ నామమునకు మహిమ కలిగించుకొనమని, ఎదురాడు చీకటి శక్తులను మీ నామములో దూరపరుస్తూ అద్భుతమైన విజయాలు మా బిడ్డలకు మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.